ఈ వీక్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యే మూవీస్ ఏంటి అండ్ మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? చెప్తా. అందుకనే ముందు వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది. అండ్ అలాగే 2K దగ్గరలో ఉన్నాం, సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయి. నేను ఈ వీడియోలో కంప్లీట్ గా ఈ వీక్ లో రిలీజ్ అయ్యే మూవీస్ ఏంటి అండ్ ఏ మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నా అండ్ అలాగే ఏ మూవీస్ బెస్ట్ మూవీస్, ఏ మూవీ రికమెండేషన్ కూడా చెప్తా. నేను ఇప్పుడు చెప్పబోయే మూవీస్ లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ అలాగే ఏ మూవీ టికెట్ బుక్ చేసుకుందాం రెడీ అవుతున్నారో కింద కామెంట్స్ లో కామెంట్ చేశాను, నేను చూస్తా. ఈ వీక్ లో థియేటర్ లో రిలీజ్ అయ్యే మూవీస్ మొత్తం 5 ఉన్నాయి. అందులో ఫస్ట్ ఇది కేసరి చాప్టర్ 2. ఇందులో యాక్టర్స్ అక్షయ్ కుమార్, మాధవన్, అనన్య పాండే అలాగే రెజినా కెసెండ్రా. బట్ ఆల్రెడీ ఈ మూవీ అయితే ముందు ఎప్పుడో రిలీజ్ అయిపోయింది. అదేంటి? కంగారు పడుకు. ఈ మూవీ ఆల్రెడీ March 18 అయితే రిలీజ్ అయింది, కాకపోతే హిందీ వెర్షన్ లో రిలీజ్ అయింది. ఇప్పుడు మాత్రం May 23 రిలీజ్ అవుతుంది తెలుగు వెర్షన్. ఆల్రెడీ హిందీలో ఎవరైనా మూవీ చూస్తుంటే ఓకే, బట్ ఎవరైనా తెలుగులో కావాలి, తెలుగులో చూడాలి అనుకుంటే ఇప్పుడు ఈ మూవీకి వెళ్ళొచ్చు. ఈ మూవీ స్టోరీ ఏంటంటే బ్రిటిషర్స్ టైంలో జలియన్ వాలాబాగ్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ని చాలా క్లియర్ గా అన్ఫోల్డ్ చేస్తూ చూపించారనమాట. అండ్ ఆ టైంలో ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది, ఏ విధంగా యాక్షన్స్ తీసుకున్నారు, చాలా క్లియర్ గా చూపించారు. ఈ మూవీ ది కేస్ దట్ సూక్ ది ఎంపరర్ అనే బుక్ నుంచి బేస్ చేసి తీసిన మూవీ అనమాట. అండ్ ఈ మూవీ May 23 అయితే రిలీజ్ అవుతుంది. సో మర్చిపోకండి, అందరూ చూడాల్సిన మూవీ ఇది. సో డోంట్ మిస్ ఇన్ ద థియేటర్స్. కమింగ్ టు నెక్స్ట్ మూవీ ఏస్. ఏంటి ఏసేయాలా? లోహిత్ ఏసేయడం కాదు లోహిత్, అది ACE. ఈ మూవీ హీరో వచ్చి విజయ్ సేతుపతి అనమాట. ఆల్మోస్ట్ 1 year అవుతుంది. మహారాజా అనే మూవీతో వచ్చారు ఆయన అంతకుముందు. ఇప్పుడు మళ్ళీ ఏస్ అనే మూవీతో వస్తున్నారు. ఈ మూవీ వచ్చి క్రైమ్ కామెడీ జోనర్ అనమాట. ఎవరైనా సరే క్రైమ్ కామెడీ జోనర్ అండ్ సస్పెన్స్ కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అండ్ కామెడీని బాగా ఎంజాయ్ చేసే పర్సన్ ఎవరైనా అంటే ఈ మూవీ చూసేయచ్చు. అండ్ మెయిన్ గా మర్చిపోయిన ఇందులో యాక్టర్స్ వచ్చి యోగి బాబు కూడా ఉన్నారు. ది బెస్ట్ కమీడియన్ అని చెప్పుకోవచ్చు ఈ కాలంలో. ట్రైలర్ లో చూసినంత వరకు మెజారిటీ పోర్షన్ అంతా మలేషియాలో షూట్ చేశారని తెలుస్తుంది. అండ్ అలాగే ఈ మూవీ మొత్తం అంతా మనీ గురించి అయితే నడుస్తుంది. ఓకే, మరి ట్రైలర్ లో ఏం కనిపిస్తుంది? స్టోరీ ఏంటి? స్టోరీ ఎక్కడైతే హింట్ అయితే ఇవ్వలేదు. ఐ హోప్ విజయ్ సేతుపతి గారిది స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ మహారాజా మూవీలో అయితే ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ పీక్ లో పెరిగిపోయింది నాకు. సో ఐ హోప్ ఇది కూడా బాగుండొచ్చు అనుకున్నాను. సో ఆ నమ్మకం మీద నేను 23 అయితే డైరెక్ట్ కళ్ళు మూసుకొని థియేటర్స్ కి వెళ్ళిపోతా, మూవీ చూసేస్తా. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఈ మూవీ కూడా May 23 రిలీజ్ అవుతుంది. కమింగ్ టు నెక్స్ట్ మూవీ భూల్ చోక్ మాఫ్. ఏంటి కన్ఫ్యూజ్ అవుతున్నావా? కన్ఫ్యూజ్ అవుతుంది, అది హిందీ మూవీ అనమాట, తెలుగులోది కాదు. ऐसा तो नहीं कि तुमने किसी का दिल दुखा दिया। అండ్ ఈ మూవీ జోనర్ వచ్చి రొమాంటిక్ కామెడీ అనమాట. చెప్పుకోవాలంటే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవ్వాల్సిన మూవీ, తర్వాత ఓటీటీకి రిలీజ్ చేస్తామని అన్నారు, తర్వాత ఫైనల్ గా థియేటర్స్ లో అయితే రిలీజ్ అవుతుంది. ఎవరైనా ఈ మూవీ చూడాలనుకుంటే వెళ్ళి మూవీ చూసి ఎలా ఉందో కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. నువ్వు చూడవా? అంటే మరి చారి గారు, సో మెజారిటీ కేసు లో హిందీ మూవీస్ అయితే మా సైడ్ అయితే రావు మన ఏరియాలో. బట్ ఇఫ్ ఇన్ కేస్ వచ్చింది అంటే వెళ్తాను, లేకపోయినా సరే నేను ట్రై అయితే చేస్తా. బట్ దొరకకపోతే నేనేం చేయలేను మూవీ నాకు. కమింగ్ టు నెక్స్ట్ మూవీ కేసరి వీర్. ఏంటన్నా కేసరి మీద ఎన్ని మూవీస్ ఉన్నాయి? కేసరి వీర్ వేరు, కేసరి చాప్టర్ 2 వేరు. సో కేసరి చాప్టర్ 2 అనేది అక్షయ్ కుమార్ది. సో ఇది కూడా పీరియాడిక్ మూవీ. నాకు ఆల్మోస్ట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు చాలా మూవీ ఫీలింగ్ వైబ్స్ అయితే వచ్చాయి. సో ఈ మూవీ కూడా 23 రిలీజ్ అవుతుంది. ఐ హోప్ ఈ మూవీ కూడా బాగుండొచ్చు. బట్ ఈ మూవీకి అయితే ఎలాగైనా సరే నేను వెళ్ళాలని అనుకున్నా. చూడాలి ఈ మూవీని ఎంత ఫాస్ట్ గా చూస్తాను అండ్ ఎంత త్వరగా రివ్యూ ఇస్తానని చెప్పి. అమ్మయ్య, నాకు ఈ వీక్ లో వచ్చే మూవీస్ మీద ఒక క్లారిటీ వచ్చింది. మీకు కూడా క్లారిటీ వచ్చింది అనుకున్నాను. మీరు ఈ వీడియో ఎక్కడ చూసారని మీకు కూడా నచ్చింది అనుకున్నాను. ఎంటర్టైన్ గా ఉందా, కొత్తగా ట్రై చేసాం. అండ్ అలాగే ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసేయండి. 2K దగ్గరలో ఉన్నాం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సబ్స్క్రైబ్ చేసేయండి. 2K కంప్లీట్ చేద్దాం. సో ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలి తెలుసు కదా, మీ ఫ్రెండ్స్ కి కానీ లేదంటే మీ ఫ్యామిలీలో కానీ ఎవరైతే మూవీలో వస్తున్నారో వాళ్ళకి షేర్ చేసేయండి. అండ్ న్యూ మూవీస్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో మళ్ళీ వచ్చే కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్.